రోజైతే మంచి డిష్తో మీ ముందున్న చూడండి ఒకసారి. నాటుకోడి ఎగ్స్, నాటుకోడి పులుసు ఎలా చేయాలో ఈరోజు మనం చూద్దాం. ఓకే, దానికి కావాల్సినవి ఆనియన్స్, పచ్చిమిర్చి, ఆనియన్ పేస్ట్, చికెన్లో వేసుకునే తడి మసాలా. ఇది ఎలా ప్రిపేర్ చేసుకున్నానంటే అల్లం, వెల్లుల్లి, జీలకర్ర, గసగసాలు, ధనియాలు, యాలక్కాయలు, లవంగాలు, చెక్క ఇవన్నీ వేసుకొని మిక్సీ పట్టుకున్నా. నెక్స్ట్ పెద్ద లెమన్ సైజు చింతపండు. అంతే, ఇంకా చేసుకునే విధానంలోకి వెళ్దాం. ఓకే, ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకున్నాం. ఆయిల్ అయితే హీట్ ఎక్కాలి. నాటుకోడి పులుసుకి అయితే ఫస్ట్ ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆనియన్స్ అయితే వేసుకోవాలి. ఆనియన్స్ అయితే ఫ్రై అవ్వడానికి సాల్ట్ అయితే వేసుకుంటున్నాం, ఒక స్పూను. నెక్స్ట్ అయితే సాల్ట్ వేసుకున్నాక పసుపు వేసుకున్నాం. నెక్స్ట్ అయితే మనం పట్టుకున్న తడి మసాలా 1½ స్పూన్ అయితే వేసుకుంటున్నాం. మనం పట్టుకున్న ఆనియన్ పేస్ట్ కూడా నెక్స్ట్ ఈ మసాలా అయితే ఫ్రై అయ్యాక వేసుకోవాలి. ఫ్రెండ్స్, ఆనియన్ పేస్ట్ అయితే ఫ్రై అయింది కదా, ఇప్పుడైతే మనం చికెన్ అయితే వేసుకున్నాం. మంచిగా కలుపుకోండి. ఫ్రెండ్స్, ఇప్పుడైతే చికెన్ వేసుకున్నాం కదా, కారం అయితే వేసుకుంటున్నాం టేస్ట్కి సరిపడినంత. కారం అయితే వేసుకొని మొత్తం కలుపుకోండి. నెక్స్ట్ అయితే మనం నానబెట్టుకున్న చింతపండు పులుసు అయితే వేసుకుంటున్నాం. మొత్తం అయితే ఒకసారి కలుపుకొని ఫ్లేమ్ అయితే పెట్టుకోండి. ఫ్రెండ్స్, ఇప్పుడైతే పులుసు పోసుకున్నాం కదా, లిడ్ అయితే పెట్టేసుకుంటున్నాం. ఇప్పుడైతే 7 విజిల్స్ రావాలి. ఓకే, 7 విజిల్స్ వచ్చాక ఫ్లేమ్ అయితే ఆఫ్ చేసుకోండి. తర్వాతది నెక్స్ట్ చూపిస్తాం. ఫ్రెండ్స్, ఇప్పుడైతే 7 విజిల్స్ వచ్చినాయి. ఇప్పుడైతే లిడ్ అయితే ఓపెన్ చేసి చూస్తున్నా. 10 మినిట్స్ అవనిచ్చా విజిల్స్ వచ్చాక. అదిగోండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే కర్రీ ఇంకొద్ది దగ్గరికి రావాలి. వాటర్ మొత్తం దగ్గరికి అవ్వాలి, గ్రేవీ రావాలి. అప్పటి వరకు పెద్ద మంట అయితే పెట్టుకొని ఉడికిస్తున్నా. ఫ్రెండ్స్, ఇప్పుడైతే కర్రీ అయిపోయింది కదా, ఇప్పుడైతే ఈ ఎగ్స్ అనేది ఫ్రై చేసుకుందాం. లివర్స్, ఎగ్స్ ఆయిల్ అయితే వేసుకున్నా ఫస్ట్. ఫ్రెండ్స్, మనమైతే ఎగ్ పార్ట్స్ ఫ్రై చేసుకుంటున్నాం కదా, దాంట్లోకి అయితే కొంచెం పసుపు వేసుకుంటున్నా, సాల్ట్ అయితే వేసుకుంటున్నా, కారం అయితే వేసుకుంటున్నా. తర్వాత మనం నూరుకున్న మసాలా 1 స్పూన్ వేసుకున్నా, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసుకున్నా. మొత్తం అయితే ఫ్రై కలుపుకోవాలి. ఫ్రెండ్స్, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే, మన ఫ్రై అనేది బాగా ఫ్రై అవ్వాలి, లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. మొత్తం ఫ్రై అయ్యాక మీకు చూపిస్తాను. ఫ్రెండ్స్, మన చికెన్ పార్ట్స్ ఫ్రై ఒకసారి తయారైపోయింది, ఒకసారి చూడండి. అదిగోండి, కొత్తిమీర అయితే ఫుల్గా వేసుకొని ఒకసారి కలుపుకుంటున్నా. ఇదిగోండి ఎగ్స్. ఎలా ఉంది? సూపర్ ఉంది, బాగుంది. ఫ్రెండ్స్, రేపటి వీడియోలో కలుద్దాం. టేక్ కేర్, బాయ్ బాయ్.